తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్ గా మనం చూస్తాం ఏంటంటే తలనొప్పి, దీన్ని చాలా లైట్ తీసుకుంటూ ఉంటాం. కానీ తలనొప్పి చాలా సీరియస్ అయి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి కూడా ఉంటుంది. అసలు తలనొప్పి అనేది ఎందుకు వస్తుంది, తలనొప్పిలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎప్పుడు డాక్టర్ అవసరం పడుతుంది, సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ ధీరజ్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఒకసారి అంటే ఈ పెయిన్ మేనేజ్మెంట్, పెయిన్ స్పెషలిస్ట్ అంటే ఎట్లా డాక్టర్ గారు, మీరు ఏం చదువుకొని ఇక్కడ వరకు వచ్చారు మీరు? సో పెయిన్ మేనేజ్మెంట్ బేసికలీ సూపర్ స్పెషాలిటీ సబ్జెక్ట్ ఇది. లైక్ మోస్ట్ ఆఫ్ 90% పెయిన్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎండి అనస్థీషియా అయిపోయాక దెన్ దెర్ ఇస్ అ ఫెలోషిప్ ఆర్ డిఎన్బి సర్టిఫికేట్ ఆర్ డిఎం కోర్సెస్ ఉంటాయి. సో ఫెలోషిప్, డిఎన్బి ఆర్ డిఎం కోర్సెస్ ఆఫ్టర్ ఎండి అనస్థీషియా పెయిన్ మెడిసిన్ ఉంటుంది. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ అంటారు. సో రెస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ లైక్ న్యూరాలజిస్ట్ అయినా కానీ, ఆర్థో వాళ్ళు అయినా కానీ, or who is into pain medicine, వాళ్ళకి ఫెలోషిప్ ఆర్ జస్ట్ సమ్ సర్టిఫికేట్ కోర్సెస్ అందులో ఉన్న వాళ్ళు కూడా పెయిన్ మేనేజ్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ కదా, అన్ని రకాల పెయిన్స్ ని ట్రీట్ చేస్తారా? సపోజ్ గుండెపోటు వచ్చింది అని చెప్పి పెయిన్ తగ్గించడం కాదు కదా. సో గుండెపోటు వచ్చిన వాళ్ళు కార్డియాలజిస్ట్ ఆర్ సిటీ వాస్కులర్ సర్జన్ అవసరం పడుతుంది. సో ప్రైమరీ కాజ్, సెకండరీ కాజ్ ఉంటాయి. పెయిన్ అనేది ఒక బాడీలో సిగ్నల్. సో దాన్ని అటెండ్ చేయాలి మనం. సపోజ్ ఒక ఫ్రాక్చర్ అయింది, పడ్డారు, సో పెయిన్ తగ్గిస్తే ఆ ఫ్రాక్చర్ తగ్గదు కండి, ఆ ఫ్రాక్చర్ హీల్ చేసుకోవాలి, ఫిక్స్ చేసుకోవాలి. సో ఆర్థోపెడిక్ ఫ్రెండ్స్ తోటి వాళ్ళు సహాయం పొందవచ్చు. సో అలాగే వాళ్ళ కొంతమందికి హెడ్ ఏక్ విపరీతంగా రావచ్చు. హెడ్ ఏక్ తో పాటు ఫిట్స్ కానీ, నాజియా రావడము, వామిటింగ్ రావడము, కాళ్ళు చేతులు పడిపోవడం. సో ఇది సెరిబ్రల్ స్ట్రోక్స్ అంటాం. సో వాళ్ళకి పెయిన్ ఒక్కటి తగ్గిస్తే సరిపోదు కదా. సో వాళ్ళకి ఆ స్ట్రోక్ ఉన్న మూల కారణం బ్లడ్ ఏమైనా క్లాట్ అయిందా, బ్లడ్ ఏమైనా లీక్ అవుతుందా, సో ఇది అడ్రస్ చేయడానికి న్యూరాలజిస్ట్ కానీ, న్యూరో సర్జన్స్ వాళ్ళ సహాయం పొందాలన్నమాట. సో అట్ ద ఎండ్ ఎటువంటి కారణం లేకుండా పెయిన్ రావడం అంటే ఇలాంటి ప్రైమరీ థింగ్, అండర్లైన్ ఎనీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ లేకుండా ఆర్ ఎటువంటి కారణం లేకుండా పెయిన్ వస్తుందో, సపోజ్ ప్రైమరీ హెడ్ ఏక్ తీసుకోండి ఆర్ షోల్డర్ పెయిన్ తీసుకోండి. సో లోపల అండర్లైన్ ప్యాథాలజీ లేకుండా 90% జనాలకి పెయిన్ వస్తూనే ఉంటుంది. సో మనం ఎంతమందిని తీసుకున్నా కానీ 10 మందిలో 8 మంది ఈ నొప్పి ఆ నొప్పి అని చెప్తూనే ఉంటారు. వాళ్ళకి ఎన్ని స్కానింగ్ తీసినా, అల్ట్రాసౌండ్, ఎక్స్రే, ఎంఆర్ఐ ఏం తీసినా అందులో ఏమి ఉండదు, బట్ నొప్పి మాత్రం ఉందంటారు. సో అలా అని చెప్పి డాక్టర్ షాపింగ్ చేయకుండా వాళ్ళకి వన్ స్టాప్ సొల్యూషన్ లాగా పెయిన్ క్లినిక్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఏదైనా ఆర్థోకి సంబంధించిన ఇష్యూస్ ఇలాంటివి వచ్చినప్పుడు అలాంటి పెయిన్స్ మాత్రమే ట్రీట్మెంట్ అనేది ఉంటుందా? ఆర్థోకి సంబంధించి కాదండి. సో హెడ్ టు టో వరకు ఎటువంటి సమస్యతో పెయిన్ వచ్చినా దానికి పరిష్కారం ఉంటుంది. సో అగైన్ ఆర్గానిక్ ప్యాథాలజీ లేకుండా, అండర్లయింగ్ ఎనీ స్ట్రక్చరల్ డ్యామేజ్ లేకుండా పెయిన్ ఉన్న వాళ్ళకి మాత్రం పరిష్కారం ఉంటుంది. సో సపోజ్ ఆర్థోలో ఫ్రాక్చర్స్ ఉంటే అది మళ్ళీ ఫిక్స్ చేసుకోవాల్సి వస్తుంది. బాగా డ్యామేజ్ ఉంది, డిఫార్మిటీ ఉంది, దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. సో కొంతవరకు ఆర్థోలో మా స్కోప్ లో ఉన్నవి ఏంటంటే టెండాన్ ఇంజురీస్, అంటే కంప్లీట్ టేర్స్ కాదు, పార్షియల్ టేర్స్ కానీ, టెండినోసిస్, టెండన్ వాపులు, వీటి వల్ల కూడా పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ వయసు రీత్యా అరుగుదల, లైక్ ఆర్థరైటిస్ అంటాం, ఆస్టియో ఆర్థరైటిస్, మోకాళ్ళలో అరుగుదలలు, కార్టిలేజ్ తగ్గడము, షోల్డర్ పెయిన్, ఫ్రోజన్ షోల్డర్, వీటన్నిటికీ ఏదైతే సర్జికల్ ఇండికేషన్ లేదో, అంటే సర్జరీ అవసరం లేని పేషెంట్స్ మాత్రమే పెయిన్ మేనేజ్మెంట్ లో వాళ్ళకి సహాయం చేయొచ్చు. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, హెడ్ ఏక్, షోల్డర్ పెయిన్, నీ పెయిన్స్, డేవియన్ నెక్రోసిస్ అలాంటి వాటన్నిటికీ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది మన దగ్గర. అయితే మనం ఎక్కువగా చూస్తే కనుక హెడ్ ఏక్, ఇది చాలా కామన్ గా చెప్తూ ఉంటాం, చాలా సీరియస్ ప్రాబ్లం కూడా. హెడ్ ఏక్ ఎప్పుడు అది క్రానిక్ అవుతుంది, నార్మల్ గా హెడ్ ఏక్ వచ్చినప్పుడు ఎప్పుడు డాక్టర్ ని కలవాలి? సో దీని గురించి అసలు హెడ్ ఏక్ అనేది ఎందుకు వస్తుంది? సో హెడ్ ఏక్ అంటే దాంట్లో 2 టైప్స్ ఉంటాయి బేసికలీ, ప్రైమరీ హెడ్ ఏక్, సెకండరీ హెడ్ ఏక్. సెకండరీ హెడ్ ఏక్ అంటే లోపల ఏమైనా ప్యాథాలజీ ఉండడం, అంటే ఏమైనా గడ్డ ఉండడం, ట్యూమర్ ఉండడం, బ్లడ్ క్లాట్ అవ్వడం, ఇలాంటివి ఏదైనా స్ట్రక్చరల్ డ్యామేజ్ వల్ల వచ్చే పెయిన్ ని మనం సెకండరీ హెడ్ ఏక్ అంటాం. సో ఇది
ఎంత కాలం నుంచి వస్తుంది, సడన్ గా ఆన్సెట్ అయిందా, స్లోలీ ఇంక్రీజ్ అవుతుందా, వీటితో పాటు చూపులో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా, ఐ సైట్ లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయా, స్పీచ్ ఏమైనా అబ్నార్మల్ గా ఉందా, నడకలో ఏమైనా వీక్నెస్ ఉందా, ఫిట్స్ వస్తుందా, ఇలాంటి సిమ్టమ్స్ అన్నిటిని సెకండరీ హెడేక్ గా కింద పరిగణలో తీసుకుని వాటికి క్షుణ్ణమైన ఇన్వెస్టిగేషన్స్ అవసరం పడుతుంది. సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ. దాంట్లో ఈ సిమ్టమ్స్ తాలూకు లక్షణాలు ఏమైనా గడ్డ కానీ బ్లడ్ క్లాట్ ఎట్లాంటివి ఉంటే దాన్ని అడ్రస్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి స్ట్రక్చరల్ డ్యామేజెస్ లేకుండా న్యూరోకెమికల్ ఇంబ్యాలెన్సెస్ లేకపోతే బ్లడ్ వెజల్స్ లో కొంచెము ఇన్ఫ్లమేషన్ రావడము, వీటన్నిటి ప్రైమరీ హెడేక్స్ అంటాం. అగైన్ ఈ ప్రైమరీ హెడేక్స్ లో ఆల్మోస్ట్ చాలా రకాలుగా ఉంటాయి. యూజువల్లీ ఈ మధ్య ఎక్కువ చూసేది టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్. అంటే దాంట్లో టిపికల్గా ఎలా ఉంటుంది, ఒక బ్యాండ్ తీసుకుని ఒక తల చుట్టూ టైట్ గా బిగిస్తే ఎలా ఉంటుంది అంత తీవ్రమైన నొప్పి ఉంటుంది. యూజువల్లీ అది ఈవినింగ్ పూట్లో బాగా ఎక్కువ వస్తుంటుంది. టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్ అంటాం. ఇంకొంతమందికి హెడేక్ లో ఫేషియల్ హెడేక్స్ అంటాం, ఏటిపికల్ హెడేక్స్. సో వీళ్ళకి ఎక్కువగా చూసుకునేది అంటే క్లస్టర్ హెడేక్స్ అంటాం. అంటే కన్ను చుట్టూనే పెయిన్ రావడం. ఆ పెయిన్ సివియారిటీ ఎంత ఉందంటే వాళ్ళు నెత్తి తీసుకుని తల బాదుకుంటారు కదా గోడకి, అంత తీవ్రమైన నొప్పి ఉంటుంది. క్లస్టర్ హెడేక్ అంటాం. ఈ హెడేక్ తో వాళ్ళకి కన్ను ఎర్రగా అవడము, ముక్కు బ్లాక్ అవడము, ఒక స్వెట్టింగ్ రావడము, అండ్ ఈ ఎపిసోడ్స్ కూడా ఒక 2 to 3 months కంటిన్యూస్ గా హెడేక్ రావడం. అగైన్ 6 to 9 months పెయిన్ ఫ్రీ పీరియడ్ ఉన్నాం, మళ్ళీ ఒక 2-3 months వరకు పెయిన్ రావడం. దీన్ని మనం క్లస్టర్ హెడేక్స్ అంటాం. సో ఇట్లాగా రకరకాలుగా ప్రైమరీ హెడేక్స్ ఉంటాయి. అండ్ చాలా మందికి ఏమనుకుంటారు, హెడేక్ అంటే ఓన్లీ మైగ్రేన్ హెడేక్ అయినా, ఇంకేం లేవా అంటే చాలా రకాలుగా ఉంటాయి. వాటి సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, వాటి అసోసియేటెడ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ఎంత కాలం నుంచి వస్తుంది, ఫ్రీక్వెన్సీ ఎన్ని ఎపిసోడ్స్ వస్తున్నాయి, ఎంత తీవ్రంగా నొప్పి ఉంటుంది. సో ఇవన్నీ అనలైజ్ చేయాలి. ఒక పేషెంట్ హెడేక్ సిమ్టమ్స్ తోటి వస్తుంటే వాళ్ళకి ఒక 1 month దాకా అబ్జర్వేషన్ ఉంటుంది. ఒక హెడేక్ డైరీ మెయింటైన్ చేస్తే చాలా బెటర్. సో దాంట్లో వాళ్ళకి ఏ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళకి పెయిన్ ఇంక్రీజ్ అవుతుంది, అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ రిలీవింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో కొంతమందికి ఫాస్టింగ్ చేసిన హెడేక్ రావడం, కొంతమంది ఎక్సెసివ్గా ఏమైనా అవుట్ సైడ్ ప్రాసెస్ ఫుడ్ కానీ చీజ్ మెటీరియల్ డైరీ ప్రోడక్ట్స్ తీసుకున్నా కానీ హెడేక్ రావడం, అండ్ కొంతమందికి ఫ్రూట్స్ కానీ ఇట్లాగా వాళ్ళకి స్పెసిఫిక్ ఫుడ్ ఫ్యాక్టర్ వల్ల కూడా హెడేక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కంటి చూపు మసకగా ఉండి హెడేక్ వస్తే అది సీరియస్. యా డెఫినెట్లీ అండి. అంటే పిట్యూటరీ గ్లాండ్ దగ్గర కానీ ఆర్ మన ఆప్టిక్ నర్వ్ దగ్గర ఏమైనా అబ్నార్మాలిటీ ఉన్నా ఆర్ ఏమైనా గడ్డ ఉన్నా కానీ ఇట్లాంటి ఉండే ఫీచర్స్ ఉండొచ్చు. ఇప్పుడు తల్లో ఏదైనా బ్లడ్ క్లాట్ అయ్యి హెడేక్ వస్తుందంటే అది ఏ ప్లేస్ లో వస్తుంది? ఏ ప్లేస్ లో వస్తుందంటే బ్లడ్ సప్లై చేసే ఆర్టరీస్ బట్టి ఉంటుంది. ఆ టెరిటరీ లెఫ్ట్ ఉండొచ్చు, రైట్ ఉండొచ్చు. బట్ ఆ లోపల కొంతమందికి ఈ కొన్ని గడ్డలాగా ఉంటాయి అన్నమాట. సో అన్యూరిజం అంటాం దాన్ని. ఒక బెలూన్ లాగా ఉంటుంది. సడన్ గా బీపీ ఎక్కువైనా ఆర్ వాళ్ళకి సడన్ గా ఆ బ్లడ్ వెల్స్ అనేది థిన్ అవుట్ అయిపోవడం. అన్యూరిజం అంటే బ్లడ్ వెజల్స్ బెలూన్ లాగా ఉబ్బడం అవుతుంటాయి. సో సడన్ గా ప్రెషర్ అయినప్పుడు, బ్రెయిన్ లో ప్రెషర్ అయినా కానీ ఆర్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువైనా కానీ రప్చర్ అవుతాయి. సో అది ఎక్కడైనా ఉండొచ్చు. దాన్ని బ్లడ్ వెసల్ ఆ టెరిటోరియల్ బట్టి ఉంటుంది. ఎగ్జాక్ట్ గా ఇటు లెఫ్ట్ వస్తుందా రైట్ వస్తుందని చెప్పలేం కానీ అన్యూరిజమ్స్ ఎక్కడ ఫామ్ అవుతాయో అక్కడ బర్స్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మీ దగ్గరికి పేషెంట్స్ ఏం చెప్తారు డాక్టర్ గారు ఈ హెడేక్ గురించి? అంటే ఏ వయసు వాళ్ళు వస్తున్నారు అసలు? సో ఆఫీస్ గోయింగ్ యంగ్ అడల్ట్స్ నుంచి పెద్దవాళ్ళ దాకా ఉంటారు. సో హెడేక్ లో ఎక్కువగా మా దగ్గరకు వచ్చేది అంటే మైగ్రేన్ హెడేక్స్ చాలా మంది వస్తూ ఉంటారు. సో అగైన్ మైగ్రేన్ హెడేక్స్ లో యూజువల్లీ చూసుకుంటే 4 hours to 72 hours వరకు పెయిన్ ఉంటుంది. అండ్ సివియారిటీ కూడా ఆన్ స్కేల్ ఆఫ్ 0 to 10, 0 అంటే నొప్పి లేనట్టు, 10 అంటే తీవ్రమైన నొప్పి. సో అట్లీస్ట్ 7 to 9 out of 10 పెయిన్ స్కోర్ తో ఉంటారు అనమాట. సివియారిటీ ఆఫ్ పెయిన్, డ్యూరేషన్ 4 hours to 72 hours పెయిన్, అండ్ రెగ్యులర్ గా రావడం, ఎవ్రీ మంత్ 3 to 4 days కంపల్సరీ రావడం. అవును, కొంతమందికి ఇంకా ఎక్కువ ఎపిసోడ్స్ కూడా రావచ్చు. వీటితో పాటు అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి. లైక్ ప్రీ మానిటరీ సైన్స్ అంటాం. అంటే హెడేక్ 1 day బిఫోర్ వాళ్ళకి అయినా ఫుడ్ క్రేవింగ్ అవ్వడము, బాగా నీరసంగా ఉండడం, సమ్ మూడ్ ఫ్లక్చుయేషన్స్ ఉండడం, అండ్ ఆరా ఫీచర్స్ అంటాం. అంటే పాజిటివ్ ఆరా, నెగటివ్ ఆరా అని ఉంటాయి. సో వీటిలో ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళ కలర్స్ ఏదో కనిపించడము, ఏదైనా సౌండ్ వినిపించడం, చూపు రెండుగా కనిపించడం,
స్కోటోమా అంటాం, అంటే ఆ కన్ను చుట్టూ అయినా బ్లాక్అవుట్ అవ్వడం. సో ఇవన్నీ ఆరా ఫీచర్స్. వీటితో పాటు హెడ్ఏక్, మైగ్రేన్ లో స్పెషల్ ఫీచర్ ఏంటంటే యూనిలాటరల్ హెడ్ఏక్ ఓన్లీ వన్ సైడ్, లెఫ్ట్ అయినా రైట్ అయినా. వెరీ రేర్లీ 100లో 2 3 2 సైడ్స్ కూడా రావచ్చు. బట్ 99% యూనిలాటరల్ హెడ్ఏక్ అంటాం. బట్ థ్రాబింగ్ టైప్ ఆఫ్ హెడ్, అంటే బాగా లోపల నుంచి బాగా కొట్టుకునే పెయిన్ అనమాట. సో ఇలాగా మైగ్రేన్ హెడ్ఏక్ ఉంటుంది. మైగ్రేన్ హెడ్ఏక్ ట్రీట్మెంట్ అంటే సో అగైన్ వాళ్ళకి అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి. కొంతమందికి సన్ ఎక్స్పోజర్ అయినా కానీ, ఫాస్టింగ్ ఎక్కువగా చేసిన, ఫుడ్ టైంకి తినకున్నా, టైంకి పడుకోకున్నా కానీ, ఇన్అడిక్వేట్ స్లీప్ సైకిల్ ఉంటే అవన్నీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అది ఒక్కొక్క పేషెంట్కి వాళ్ళకి ఒక స్పెసిఫిక్ మూల కారణం ఉంటుంది, అది అడ్రస్ చేసుకోవాలి. ఎంత మందులు వేసుకున్నా మూల కారణం కరెక్ట్ చేయకపోతే ఆ ట్రీట్మెంట్ అనేది వేస్ట్ అవుతుంది. ఎంత పవర్ఫుల్ మందులు, ఇంపోర్టెడ్ అమెరికన్ తెచ్చిన మందులైనా కానీ వాళ్ళకి సెల్ఫ్ రియలైజేషన్ ఉండాలి. అంటే ఈ పని చేస్తే మాకు పెయిన్ వస్తుంది, ఈ కూల్ డ్రింక్ తాగితే పెయిన్ రావచ్చు, సన్ ఎక్స్పోజర్ అయితే రావచ్చు. సో ఇలాగ స్పెసిఫిక్గా వాళ్ళు అడ్రస్ చేసుకోవాలి. దీనికోసమే బాగా హిస్టరీ టేకింగ్ చాలా ఇంపార్టెంట్. ఒక పేషెంట్ వస్తే వాళ్ళని డీటెయిల్గా మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళు యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ వాళ్ళకి హిస్టరీ తీసుకుని, సో దీంట్లో ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నచ్చని ఐడెంటిఫై చేసి ఎడ్యుకేట్ చేయడం ఇంపార్టెంట్. సో ఇదంతా ఒక 50%. కొంతమందికి ఎంత చేసినా కానీ నొప్పి అలాగే ఉండొచ్చు. సో వాళ్ళకి ఫ్రీక్వెన్సీ తగ్గించుకునేలాగా ఆర్ ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ తగ్గించుకునేలాగా మెడికేషన్స్ ఉంటాయి. సో అండ్ వీటితో పాటు స్ప్రేస్ లాగా ఉంటాయి. నేసల్ స్ప్రే చేసుకుంటే ఆ బ్లడ్ వెజల్స్ ఏదైతే వాపు వచ్చిందో దాన్ని మళ్ళీ కన్స్ట్రిక్ట్ చేసుకునే మెకానిజం ఉంటుంది. సో దానివల్ల కూడా పెయిన్ తగ్గొచ్చు. అండ్ రిఫ్రాక్టరీ హెడ్ఏక్స్ మాత్రం బోటాక్స్ ఇంజెక్షన్ లాగా ఉంటుంది. సో బోటాక్స్ ఇంజెక్షన్ మజిల్స్ దగ్గర ఎక్కడ ఎక్కువగా పెయిన్ వస్తే అక్కడ చిన్న చిన్న 5 యూనిట్స్ లాగా ఇంజెక్షన్ చేస్తుంటే 6 to 9 months పెయిన్ లేకుండా ఉంటుంది. అండ్ పెయిన్ మేనేజ్మెంట్ లో ఇంకొక ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, టెరిటోరియల్ నర్వ్ బ్లాక్స్. అంటే కన్ను పైన వచ్చిన వాళ్ళకి ఇక్కడ నర్వ్ ఉంది, సూపర్ ఆర్బిటల్ నర్వ్ కానీ, గ్రేటర్ ఆక్సిపిటల్ నర్వ్ కానీ, ఇలాగా 2-3 ఏదైతే టెరిటోరియల్ సైట్స్ ఉన్నాయో ఆ స్పెసిఫిక్ రీజియన్ లో పెయిన్ పర్సెప్షన్ తెలియకుండా చేయడానికి అల్ట్రాసౌండ్ గైడెన్స్ ద్వారా చేసే లోకల్ అనెస్థెటిక్ ద్వారా చేసే ఇంజెక్షన్. వీటితోటి నొప్పి పర్సెప్షన్ తెలియకుండా చేసుకోవచ్చు. మైగ్రేన్ వస్తే తగ్గదు, అదొక ఆ పెయిన్ అసలు చాలా నరకం లాగా ఉంటుందని చెప్తూ ఉంటారు. అయితే మైగ్రేన్ హెడేక్ కూడా ట్రీట్మెంట్ అనేది ఉంది. సో మైగ్రేన్ ని తీసేయలేం కానీ దాన్ని ఫ్రీక్వెన్సీ ఇంటెన్సిటీ తగ్గించుకోవచ్చు అండ్ దాన్ని డిలే చేసుకోవచ్చు. అంటే మైగ్రేన్ ఉంటుంది కానీ దాని సిమ్టమ్స్ రాకుండా మనము ప్రివెంటివ్ థెరపీస్ తోటి ఆర్ దాని ప్రొఫైలాక్టిక్ మెడికేషన్స్ అండ్ అబార్టివ్ మెడికేషన్స్ తోటి మనము దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సైట్ వచ్చినా కానీ హెడేక్ వస్తుందా? సైట్ అనేది అగైన్ ఇట్స్ నాట్ ఎ ప్రైమరీ థింగ్. సైట్ అనేది మనకి రిఫ్రాక్టరీ డిఫెక్ట్స్ వల్ల వచ్చేది. సో దానివల్ల మనకి కాన్సన్ట్రేషన్ సరిగా లేకపోవడంతో కన్ను చుట్టూ ఉండే మజిల్స్ స్ట్రెయిన్ బాగా అవుతాయి. సో దానివల్ల మేబీ హెడేక్ వస్తుంది. కానీ కంటి చూపు మసక బారింది, హెడేక్ వస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా డెఫినెట్లీ దట్స్ ఎ వార్నింగ్ సైన్. ఏమవుతుంది డాక్టర్ గారు? సో అగైన్ కన్ను చూపు మీద ఎంతసేపు నుంచి ప్రెషర్ ఉంది, కన్ను విజన్ సరిగా ఉందా, ఆర్ దీంతో పాటు వాళ్ళకి ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ ఎంత ఎక్కువ ఉంది. కొంతమందికి ఎడిమా రావచ్చు, కళ్ళు వాపు రావచ్చు, ఆర్ వీటితో పాటు నాజియా, వామిటింగ్, ఫిట్స్ ఇవన్నీ ఉంటే డేంజర్ సైన్స్. ఎంతసేపు ఆ ప్రెషర్ ఎక్కువైంది అనుకోండి బ్రెయిన్ లో బ్లడ్ సర్క్యులేషన్ అంత తగ్గిపోతుంది. సో అవుట్కమ్ కూడా అంత ఎక్కువగానే ఉంటుంది అన్నమాట. సో ఎంత డిలే చేస్తే అంత బ్యాడ్ రికవరీ ఉంటుంది. ఓకే, అయితే ఈ బీపీ ఉన్న వాళ్ళలో కూడా ఈ హెడేక్ అనేది వస్తుందా? బీపీ ఉన్న వాళ్ళకి థ్రాబింగ్ కొంచెం పెయిన్ ఉంటుంది. ఎప్పుడైనా బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు పెయిన్ వస్తుంది. ఎందుకంటే బీపీ ఎంత హై ఉంటే లోపల ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అంటాం, అది కూడా ఇంకా ఎక్కువ అవుతుంది. సో దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది కొంచెం ఇంపేర్ అవుతుంది. సో దీనివల్ల కూడా పెయిన్ రావచ్చు. బీపీ వల్ల చాలా ఎక్కువ బీపీ ఉంది అంటే లైక్ 200/100 బీపీ చాలా ఎక్కువ అవుతుంది అంటే వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాగా బీపీ తోటి ఓన్లీ ప్రైమరీ హెడేకే కాదు సెకండరీ హెడేక్ కూడా రావచ్చు. లైక్ బ్లడ్ వెసల్స్ రప్చర్ అవ్వచ్చు, అన్యూరిజమ్స్ అండర్లయింగ్ ఏమైనా బుడగలు కానీ అట్లాంటివి ఉంటే అవి రప్చర్ అవ్వచ్చు.
సో ఇలాగా వాళ్ళకి బీపీ వల్ల కూడా హెడేక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి హెడేక్ వస్తుందంటే ఒకసారి డాక్టర్ని సంప్రదించడం మేలు. ఎస్, డెఫినెట్లీ. ఎంత తీవ్రంగా వస్తే అంత పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆల్రెడీ అండర్లైన్ హెడేక్ ఒక లెవెల్లో ఉంటుంది చాలా మందికి. అదే లెవెల్లో ఉంది అంటే దాన్ని కొంతవరకు అడ్జస్ట్ చేయొచ్చు. సపోజ్ ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ హెడేక్, దాని ఫ్రీక్వెన్సీ మారడం, ఇంటెన్సిటీ మారడం, ప్యాటర్న్ మారడం, హెడేక్ ప్యాటర్న్ మారినా కానీ అదొక వార్నింగ్ సైన్ లాగా. ఎప్పుడు రైట్ సైడ్ వచ్చే హెడేక్ సడన్ గా సివియర్ గా లెఫ్ట్ సైడ్ వరకు వచ్చింది, ఆర్ ఇంటెన్సిటీ చాలా ఎక్కువైంది, ప్యాటర్న్ మారింది, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎపిసోడ్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అంటే అప్పుడు కంపల్సరీ డాక్టర్ గారిని సంప్రదించాలి. చాలా మందికి చిన్న క్లిప్ పెట్టుకున్న బ్యాండ్ వేసుకున్నా గానీ ఆడపిల్లల్లో హెడేక్ అనేది వస్తూ ఉంటుంది. ఎందుకు డాక్టర్ గారు? సో క్లిప్ ఆర్ బ్యాండేజ్ హెయిర్ కి పెట్టుకుంటే వస్తుంది కదా, మేబీ దట్స్ ఓన్లీ పుల్లింగ్ కైండ్ ఆఫ్ పెయిన్. సో దాని ప్రైమరీ అట్లా ఉండదు, కానీ హెడ్ మీద బాగా ప్రెషర్ పడడం, హెయిర్ బాగా గుంజడం, సో దీనివల్ల మజిల్ స్ట్రెయిన్ అట్లాగా ఉండొచ్చు. ఓకే, ఎస్. ఏదైనా హెడేక్ దాన్ని సింపుల్ గా తీసుకోకూడదు. చాలా మంది దానికోసం పెయిన్ కిల్లర్స్ వేసుకొని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే ఒకసారి హెడేక్ వస్తే, రావడం మొదలు పెడితే డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు అసలు ఇది నార్మల్ గా తగ్గేదా లేదంటే ఎలాంటి హెడేక్ ఏంటి, దీని రూట్ కాజ్ ఏంటి అనేది, ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు దీని గురించి. అందరు కూడా దీన్ని పోస్ట్ పోన్ చేసి చాలా క్రానిక్ అయ్యేలాగా చేస్తూ ఉంటారు. దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.